తెలంగాణలో నిరుద్యోగ సమస్య అనేది కూడా తారస్థాయికి వెళ్ళింది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరుద్యోగుల అంశం అనేది కానీ నిరుద్యోగుల గురించి కానీ కొంత చిన్న చూపు అయితే క్లియర్ కట్గా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం పైన మాట్లాడదాం. బుక్య కుమార్ గారు బీఈడి రాష్ట్ర సంఘ అధ్యక్షులు గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పటివరకు కూడా బీఈడికి సంబంధించిన పోస్టులు కూడా మరి ఎన్ని పడ్డాయో ఎన్ని వల్లేదో కూడా తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఎట్లా ఉంది మీ యొక్క అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అయ్యేటోళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఈ జీవోల సంగతి ఏంది? అసలు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రభుత్వానికి? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఫస్ట్గా మొదటిగా వీక్ ఏంటంటే తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం. అందులో ఆ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి తన దగ్గర ఉంచుకోవడం. మొన్న ఒక వేదికగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నంటే, ఇప్పుడు చిన్నప్పుడు ఏబిసిడి రాలేదనుకోండి, ఇంటర్మీడియట్లో ఏబిసిడి నేర్చుకుంటామంటుండు. అలాంటి విద్యాశాఖ మంత్రి మనం రేవంత్ రెడ్డి, అలాంటి వాళ్ళు మన ముఖ్యమంత్రి. అలాంటి దౌర్భాగ్య స్థితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వాళ్ళని పోయి సింహాసనం పైన కూర్చోబెట్టిరు. మరి మనం దానికి అనుభవించాల్సిందే. ఇవాళ ఏజ్ రిలాక్సేషన్ 34 సంవత్సరాలతో చాలు అని చెప్తా ఉన్నారు. మరి మీ ఎమ్మెల్యేలు ఎంపీలకు మీరు చచ్చేంత వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. కానీ మా నిరుద్యోగులకు ఇంత చదివిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్ పెట్టడానికి కారణాలు ఏంటి? ఇలా తెలంగాణలో నిరుద్యోగ వ్యవస్థను పెంచి పోషించాలనే ధోరణితో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అదే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాడు. ఇలా డిఎస్సి టీచర్ ఉద్యోగాలలో దాదాపు గురుకులాలలో చూద్దాం, 2017లో వచ్చిన నోటిఫికేషన్, దాని తర్వాత లాస్ట్ టైం వచ్చింది నోటిఫికేషన్. దానికి ఆయన దాదాపు 3000 పైచిలకు ఉద్యోగాలను ఖాళీలను మిగిల్చుకున్నాడు. మరి అప్పటి నుంచి ఖాళీలు ఉన్నాయి కదా, ఇప్పుడు దాకా ఖాళీలే ఉన్నాయి కదా. ఆ 3000 మంది 3000 మంది టీచర్లు లేరు కదా, అసలు ఆ స్కూళ్ళలో టీచర్ లేరు కదా. ఇప్పుడు 3000 నువ్వు మిగిల్చుకున్నావంటే ఎవరికి లేదంటే ఆ టీచర్ పోస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినట్టే ఇంతమంది నీకు టీచర్ అవసరం ఉంది కాబట్టి నువ్వు తీసుకున్నావు. ఆ 3000 మంది మిగిల్చుకున్నావు అంటే ఆ 3000 మందితో ఇవాళ నిరుద్యోగ విద్యార్థులకు విద్య లేకుండా దూరం చేస్తుంది ఎవడు? విద్యకు దూరం చేస్తుంది ఎవడు? ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు, ఇవాళ సబ్బండ వెనకబడిన వర్గాలకు విద్యా వ్యవస్థకు దూరం చేస్తుంది ఎవడు? రేవంత్ రెడ్డి కాదా? ఆయన ఏమో విద్యా వ్యవస్థ నా దగ్గర ఉంటే నేనే మెరుగైన విధంగా చూసుకుంటా అన్నారు. మరి అదే కరెక్టే అన్న. ఇప్పుడు విద్యా వ్యవస్థ అంటే ఆయన ఏమనుకుంటాడంటే ఒక గుంపు మేస్త్రి అంటాడు కదా. ఒక గుంపు మేస్త్రి ఏ విధంగా అంటే ఈ విద్యా వ్యవస్థలో వచ్చే టీచర్లకు కానీ విద్యార్థులకు కానీ నేను ఒక గుంపు మేస్త్రిగా పనిచేద్దాం అనుకుంటాడు ఆయన. ఆయన ఒక గోడలు సున్నాలకు వేసుకునే ఆయనకి ఎట్లా తెలుస్తుంది విద్యా వ్యవస్థ నుంచి? చదువు విలువ ఏం తెలుస్తుంది? ఒక ఉపాధ్యాయుడు విలువ ఏం తెలుస్తుంది? ఇలా చదువు అనేది ఎంతో ఉపయోగం ఉన్నది. అలాంటిది టీచర్ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇదే విద్యా వ్యవస్థను ఒక స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ కాలేదు, విద్యా వ్యవస్థను బలోపేతం చేయలేదు. నీకు విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలంటే ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 6 కోట్లతో ఒక స్కూల్ని కట్టించారు. అలాంటి స్కూల్ని కట్టించే ప్రయత్నాలు చేయండి. మరి నీ విద్యా వ్యవస్థ పైన తీసుకొచ్చిన ఆకునూరు మురళి గారి రిపోర్ట్ ఏమైంది? సగం బాగుంది, సగం బాగాలేదు. సరే, దాంట్లో సంబంధించిన విద్యా వ్యవస్థ పైన మీరు చేసిన ఉద్యోగాలకు జీతాల గురించి మాకు తగ్గించడం నీకు అర్హత కాదు, కానీ మిగతాదైన ఎంత క్వాలిఫికేషన్ ఏందనేది మీరు చెప్పారు కదా. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు? కాలయాపన చేయడమే. వాళ్ళకు ఒక ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వడనే ఉద్దేశంతో తప్ప ఇవాళ విద్యా వ్యవస్థను ఏదో చేస్తాం అదో చేస్తామని చెప్పేసి పూర్తిగా సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఎట్లా బీఈడి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పుకుంటా ఉన్నారా? ఎట్లా ఉన్న వాళ్ళ స్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా మంది బీఈడి అభ్యర్థులు ఏం చేస్తారంటే, గతంలో 2011 ముందు దాకా మాకు ఎస్జిటి అవకాశాలు ఉండేది బీఈడి వాళ్ళకి. 2011 నుంచి సుప్రీంకోర్టు మాకు అవకాశం లేకుండా పోయింది. దాని తర్వాత ఈ తెలంగాణ మూవ్మెంట్ వల్ల ఒక 2012 ఇది కాలే. దాని తర్వాత 1-2 నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ నోటిఫికేషన్లు కూడా ఈ ఏజ్ చాలా మంది పోస్టులు 1-2 కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకపోవడం వల్ల చాలా మందికి ఉద్యోగాలు రాలేదు బీఈడి వాళ్ళకి. ఇప్పుడు మాకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్లు కావాలి. అలా కొన్ని జిల్లాల్లో ఇప్పుడు చిన్న జిల్లాలు ఏర్పడడం వల్ల ఏంటంటే కొన్ని జిల్లాల్లో పోస్టులు లేని పరిస్థితి ఏర్పడ్డది, మాకు అవకాశం లేకపోయింది. ఆ విధంగా ఇప్పుడు మాకు ఏజ్ రిలాక్సేషన్. అందులో చాలా మంది మహిళలు బీఈడి చేసి ఉంటారు, డిఈడి చేసి ఉంటారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతాయి, తర్వాత పిల్లల బాధ్యతలు చూసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా చదువుకొని చాలా మంది జాబులు కొడదాం అనుకుంటే వాళ్ళకు అవకాశం లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు బీఈడి వాళ్ళకు అవకాశం లేదని చెప్పేసి కానీ చాలా మంది డిఈడి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ డిఈడి చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు 34 పెంచినావు, దాని తర్వాత ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు డిఈడి చేస్తా ఉన్నారు, మాకు ఏజ్ లేదు. మరి మేము ఏం చేయాలి? డిఈడి చేసి ఏం సుఖం? లక్షలు కట్టి డిఈడి చేసి ఏం సుఖం? మాకు ఏజ్ రిలాక్సేషన్ లేదు, మాకు చాలా అన్యాయం అవుతా ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అంటే ఈయన గురువు అంటారు, రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు అని అంటారు. ఆయనేమో పోస్ట్ ఇచ్చి భర్తీ చేస్తా ఉన్నారు. వీళ్ళకంటే ఇన్కసీరీ ఫామ్ అయిన గవర్నమెంట్ లో మరి మనకాడ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందంటే, వీళ్ళు ఉద్యోగాలు అంటే కేవలం నిరుద్యోగ వ్యవస్థ ఉద్యోగాలని చూస్తున్నారు, కానీ ఉద్యోగం అంటే ఒక బ్యూరోక్రాట్స్ అనేది చూస్తలేరన్న. ఇప్పుడు ఆంధ్రాలో 4 డిఎస్సీలు పడ్డాయి. విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రతి సంవత్సరం డిఎస్సీ ఇస్తా అంటాను. ఎంతమంది రిటైర్డ్ అయితే అంతమంది
వాస్తవం అది. ఇలా ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ చనిపోతే కానీ ఏమైనా అయితే విత్ ఇన్ 6 నెలలలో వాళ్ళకు భర్తీ చేస్తా ఉన్నారు. మా నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఎందుకు భర్తీ చేస్తా? అలా భర్తీ చేస్తే ఏ బ్యూరోక్రాట్స్ అయినా ఇలా విద్యా వ్యవస్థ బలమవుతుంది కదా. టీచర్ పోస్టులను నువ్వు ఒక టీచర్ ఉద్యోగస్తునిగా చూస్తున్నావులే కానీ విద్యార్థులకు విద్య అనేది ప్రతి ఒక్కరికి అందుతుంది కదా. ఇలా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 21 ప్రకారం విద్య అనేది అది జీవించే హక్కు ఎలాంటిదో విద్యా హక్కు అనేది అలాంటిది. మాకు ప్రతి వ్యక్తికి విద్య అనేది అవసరం అనేసి రాజ్యాంగం తప్పకుండా చేసింది. అలాంటిది ప్రాథమిక హక్కులో పెట్టింది. అలాంటిది వీళ్ళు విద్యా వ్యవస్థనే విద్య అందకుండా చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చెప్తారు ఫైనల్ గా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తా ఉన్నాం, వెంటనే మెగా డిఎస్సి ఇవ్వాలి. మెగా డిఎస్సితో పాటు గురుకుల నోటిఫికేషన్, మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళ ఎంతవరకు వాళ్ళకు అవకాశం ఉంటే మీరు రిటైర్మెంట్ ఏజ్ ఎంతవరకు పెంచారో అంతవరకు ఉద్యోగంకి అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. అదేవిధంగా టెట్కు సంబంధించిన మీరు ఫీజు గతంలో ఈ తీసుకోమని చెప్పేసి అబద్ధం మాట్లాడి ఇలా 750 రూపాయలు టెట్ ఫీజు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా టెట్కు సంబంధించి నార్మలైజేషన్ చేసి రిజల్ట్ ఇవ్వాలి. లేకుంటే ఒకటే రోజు యావత్ తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహించాలి. దానివల్ల అందరికీ న్యాయం జరుగుతుంది. ఇవాళ సీటెట్ లాంటిది ఎగ్జామ్సే దేశవ్యాప్తంగా ఒకటే రోజు నిర్వహిస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ఉన్న టెట్ని మాత్రం 10-15 రోజులు నిర్వహిస్తా ఉన్నారు. దీనివల్ల ఏంటంటే భవిష్యత్తులో రాబోయే గురుకుల నోటిఫికేషన్లో మాకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. దాని మీద కోర్టు కేసుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బరాబర్గా భవిష్యత్తు నోటిఫికేషన్కి ఇట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే టెట్కు సంబంధించి మీరు ఒకటే రోజు ఎగ్జామ్ నిర్వహించాలి. కేవలం ఆఫ్లైన్ ద్వారా నిర్వహించండి. అదేవిధంగా మీరు గతంలో చేసిన ఎగ్జామ్స్కి నార్మలైజేషన్ చేసి మీరు రిజల్ట్ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ మీరు రిటైర్మెంట్ ఏజ్ దాకా అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది. ఈ నిరుద్యోగులు ఎందుకు చనిపోవడం జరిగిందంటే మన రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక 20 మంది ఇప్పటి వరకు చనిపోతే, ఇప్పుడు ప్రస్తుతం ఏమో జరుగుతున్న చర్చ అంశం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ పెంచడం కోసం. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇప్పటి వరకే టీఎస్పీఎస్సీ ద్వారా నమోదు చేసుకున్న అభ్యర్థులు 35 లక్షల మంది. 35 లక్షల మంది మెంబర్లో ఈ 34 ఏజ్ వరకే వీళ్ళు ఏ ఉద్యోగ నోటిఫికేషన్ కైనా అప్లై చేసుకోవడానికి అర్హత 34 సంవత్సరాలను పెట్టిన ఏ ఉద్యోగానికైనా. అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న సభ్యులు 35 లక్షల మెంబర్లు ఉంటే, అందులో ఈ 34 సంవత్సరాల కంటే పై దాటిన మంది ఏజీ అయిపోయిన వాళ్ళు 10 లక్షల కంటే పైన ఉంటారు. అంటే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేసుకోవాలి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేక 20 మంది బలిదానం చేసుకున్నట్టుగా 10 లక్షల మంది పైబడిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఆత్మ బలిదానాలు చేసుకోవాలా? లేకపోతే ఈ రాష్ట్ర సర్కారుకి ఎటువంటి న్యాయం చేయగలుగుతారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎక్కడ వాళ్ళు అక్కడ పుస్తకాలకే పరిమితమై ఉండాలి. వీళ్ళు చదువుకుంటూనే ఉండాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్లు పెంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తేనే వీళ్ళు పుస్తకాలకు పరిమితమై ఉంటారు. లేకుంటే వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ రోడ్ల పైన వచ్చి ఉద్యమాలు చేయడం జరుగుతుంది, పోరాటాలు చేయడం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఉద్యమాలు చేయడం వల్ల, పోరాటాలు చేయడం వలన. కానీ ఈ ఉద్యమాలు పోరాటాలు తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా ఈ మధ్య చెప్తా ఉన్నారు నేపాల్ ఆదర్శము బంగ్లాదేశ్ కాదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళని కానీ నైజాం ప్రభుత్వాలను కానీ అందరినీ తరిమి కొట్టిన గడ్డ మన తెలంగాణ గడ్డ. తెలంగాణ గడ్డలో ఉన్న ప్రతి యువకులు చాలా చైతన్యవంతులు. కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు తరితరైన ప్రకటించి దానికంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికంటే ముందు ఏజ్ రిలాక్సేషన్ 45 సంవత్సరాలు పెంచాలి. ఏజ్ రిలాక్సేషన్ పెంచిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు పుస్తకాలకు పరిమితం ఉంటారు. ఎవరు కూడా బయటికి రాకుండా ఉండాలి అంటే మీరు ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే భర్తీ చేయాలి. ఎన్నికలు వస్తేనే నిరుద్యోగులు కనిపిస్తారు. ఎన్నికల తర్వాత నిరుద్యోగులు ఒక చిన్న చూపుగా రాజకీయ నాయకులకు కనిపిస్తారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే భయ్యా, ఇప్పుడు ఏ రాష్ట్ర ఏ ప్రధాన పార్టీలకైనా ఏ పార్టీకైనా సరే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ఓట్ బ్యాంక్ యూజ్ చేసుకుంటున్నారు ఏ యువతకులనైనా. ఎందుకంటే ఒక్క నోటిఫికేషన్ వస్తే అతని ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉండి వాళ్ళ ఫ్యామిలీలో 4-5 మంది ఉంటారు. అంటే ఆ పర్సన్ చెబితే వాళ్ళ ఫ్యామిలీలో 4-5 మంది అతను చెప్పినట్టుగానే వింటారు. కాబట్టి అలా ఇంతకు ముందు అధికారంలోకి రాకముందు మన సీఎం ఉన్న రేవంత్ రెడ్డి ఏమని చెప్పిందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులు మీరు మీ ఇంట్లో
ఓన్లీ ఇంట్లో ఉన్న ముగ్గురితో ఓట్లు వేపిస్తే మన రాష్ట్రంలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 90 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 90 నియోజకవర్గాలలో గెలిస్తే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలలో ఎటువంటి హామీ కూడా నెరవేరలేదు. ఇప్పటి వరకు ఏం జరిగిందో అనేది పక్కన పెడితే ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఏజ్ రిలాక్షన్లు పెంచి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి.